హలో గైస్, వెల్కమ్ టు తెలుగు టెక్ గ్రో ఛానల్. గైస్, ఈ వీడియోలో అయితే మనం మ్యూచువల్ ఫండ్లో హైలీ రిటర్న్స్ ఇచ్చే స్మాల్ క్యాప్ ఫండ్ గురించి అయితే చెప్పబోతున్నాను. 3 అయితే ఇక్కడ మీకు చెప్తాను. ప్రజెంట్ అయితే ఇవే బెస్ట్ అండ్ లాస్ట్ 3 ఇయర్ అదేవిధంగా లాస్ట్ 5 ఇయర్ నుంచి ఇవే మంచి ఫండ్స్ అయితే మీకు రిటర్న్స్ అయితే ఇస్తున్నాయి. దీంట్లో పెట్టుబడి పెట్టండి మాత్రం నేనైతే చెప్పట్లేదు. ఓన్లీ మీకు అయితే ఇవి యూస్ఫుల్ అవుతుందని మాత్రమే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను. ప్రీవియస్ ఇయర్ నుంచి అయితే మంచి రిటర్న్స్ అయితే ఇస్తున్నాయి కాబట్టి మీకైతే యూజ్ అయితే అవుతుంది అనుకుంటా. వీడియో నచ్చితే లైక్ అదేవిధంగా సబ్స్క్రైబ్. స్మాల్ క్యాప్ ఫండ్లో ఫస్ట్ అయితే మనం చూసుకుంటే బంధన్ స్మాల్ క్యాప్ ఫండ్ డైరెక్ట్ గ్రో అనేది లాస్ట్ వీక్ అయితే మనం చూడొచ్చు, కొంచెం డౌన్ ఫాల్ అయితే కనిపించింది స్టాక్ మార్కెట్లో. మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. స్మాల్ క్యాప్లో ఎప్పుడైనా మీరు ఇన్వెస్ట్ అనేది చేయాలనుకుంటే లాంగ్ టైంకి మాత్రమే చేయండి. అప్పుడు మాత్రం మీకు అయితే రిటర్న్స్ అయితే వస్తాయి. మీకు ఫండ్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. ఎక్స్పాన్సివ్ రేషియో కూడా చాలా తక్కువ అయితే ఉంటుంది. 0.38% మాత్రమే ఉంది. క్యాష్ హోల్డింగ్ కూడా బాగానే ఉంది. అని ఒకవేళ ఇక్కడ మీరు ఎగ్జిటింగ్ లోడ్ అనేది ఉంటుందండి. ఇది 1 ఇయర్ లోపు మీరు ఇక్కడ నుంచి మీరు ఎగ్జిట్ అయితే 1% అయితే మీ ఎగ్జిటింగ్ లోడ్ అయితే పడుతుంది. బంధన్ స్మాల్ క్యాప్ ఫండ్లో టోటల్గా అయితే BSE 250 స్మాల్ క్యాప్లో మాత్రమే ఇన్వెస్ట్ అయితే చేస్తారు. దాని లిస్ట్ కూడా మీరు చూడొచ్చు. క్యాష్ హోల్డింగ్ అయితే టోటల్గా అయితే చిన్న కంపెనీలో మాత్రమే ఉంటాయి. 3 ఇయర్కు ఇక్కడ మీరు చూసుకుంటే 157% అనేది ఇక్కడ చూపిస్తుంది అంతే. తర్వాత 5 ఇయర్కి అయితే 416 అనేది ఇక్కడ మీరు గమనించవచ్చు. రిటర్న్స్ అనేది ఇంత అయితే మీకు వస్తుందని. అని ఎప్పుడైనా స్మాల్ క్యాప్లో అయితే మీకైతే హై రిటర్న్స్ కోసం మాత్రమే పెడతాము. దీంట్లో లాస్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఇక్కడ మీరు చూడండి, రిస్కోమీటర్ ఎప్పుడు హై అయితే ఉంటుంది. ఇది కూడా మీరు చూడాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ నిపాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ డైరెక్ట్ గ్రో మీరు చూసుకుంటే ఇది స్మాల్ క్యాప్లో అయితే 3rd ప్లేస్లో అయితే ఉంటుంది. ఇప్పటివరకు సర్చ్ వాల్యూ కూడా 4th ప్లేస్లో అయితే ఉంది. ఎక్స్పాన్సివ్ రేషియో అయితే 0.65% అయితే ఉంది. క్యాష్ హోల్డింగ్ అయితే ఓన్లీ 4.69% మాత్రమే ఉంది. ఎగ్జిట్ లోడ్ కూడా దీనికైతే 1 ఇయర్ అయితే ఉంటుంది. నిఫ్టీ స్మాల్ క్యాప్ 250లో అయితే వీళ్ళైతే టోటల్ అయితే ఇన్వెస్ట్ అయితే చేస్తారు. దీంట్లో హైయెస్ట్ అయితే HDFC బ్యాంక్స్లో అయితే ఇక్కడ మీరు పెడుతున్నారు. అదేవిధంగా చిన్న కంపెనీలు అయితే ఉంటాయి. మ్యాక్సిమం అన్ని చిన్న కంపెనీలో మాత్రమే వీళ్ళు పెట్టుబడి అయితే పెడతారు. అండ్ ఈక్విటీ ఫండ్ కాబట్టి కొంచెం రిస్క్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇడ్విల్స్ స్మాల్ క్యాప్ ఫండ్ డైరెక్ట్ గ్రో, ఇది కూడా మంచి పోర్ట్ఫోలియో అయితే ఉంది. ప్రజెంట్గా ఇక్కడ మీరు చూసుకుంటే ఇది కూడా అయితే మంచి రిటర్న్స్ అయితే మీకు ఇస్తుంది. అండ్ ఇక్కడ మీరు మినిమం 5 ఇయర్ ఇక్కడ మీరు పెట్టుబడి పెడితే ప్రీవియస్గా అయితే 379% అయితే మీకు అనేది హైలీ రిటర్న్స్ అయితే ఇవ్వడం అయితే జరిగిందని చూపించారు. రిస్కోమీటర్ అన్నిటికైతే ఎక్కువనైతే ఉంటుంది. ఫండ్ ఇక్కడ మీరు డీటెయిల్స్ చూసుకుంటే దీని ఎక్స్పెన్సివ్ రేషియో కూడా తక్కువనే ఉంది. 0.42% మాత్రమే ఉంది. క్యాష్ హోల్డింగ్ అయితే చాలా మైనస్లో అయితే ఉంది. ఇది ఒకటి మీరు గమనించండి. అండ్ ఒకటైతే ఎగ్జిట్ లోడ్ అయితే చాలా తక్కువ అయితే ఉందండి. ఓన్లీ 3 months లోపు మీరు ఎగ్జిట్ చేస్తేనే మీకు అయితే 1% ఎగ్జిట్ లోడ్ అయితే పడుతుంది, లేకపోతే లేదు. అండ్ వీళ్ళైతే టోటల్ పెట్టుబడి అయితే నిఫ్టీ స్మాల్ క్యాప్ 250లో మాత్రమే వీళ్ళైతే పెడుతున్నారు. అండ్ ఇదైతే మీరు ఒకటేసారి అయితే గమనించాల్సి అయితే ఉంటుంది. క్యాష్ హోల్డింగ్ కావచ్చు, మిగతాని చూసుకోవచ్చు. అన్నీ మినిమం అయితే ఇక్కడ మీకు అనేది స్మాల్ కంపెనీలు మాత్రమే ఉంటాయి. అవిట్లో మాత్రమే పెట్టుబడి అయితే ఉంటుంది. అయితే మంచి రిటర్న్స్ ఇచ్చే స్మాల్ క్యాప్లో అయితే ఒక 3 అయితే నేను చెప్పాను. మీరైతే ట్రై అనేది చేయొచ్చు. థ్యాంక్ యూ.